గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాన్స్ 104. ఈరోజు ఉగాది కదా, ఉగాదికి ఇక పొద్దున్న లేచినాము. మొత్తం పళ్ళని ఎట్లా చేస్తాము చూద్దాం ఈరోజు. ఆ ఉగాది, హ్యాపీ ఉగాది అందరికీ. 5 గంటలకి లేచినాము అందరము. ఆడి తొందర లేచింది, మేము లేవలేదు ఇంకా. ఇప్పుడు స్నానం చేయాలి ఇంకా. మా వాడు ఆడుతున్నాడు గేమ్స్ ఆటలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచినాం. 5:30 అవుతుంది టైం. ఇవాళ ఉగాది కదా, హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. హాయ్ చెప్పేట. వచ్చింది, అవి వచ్చింది. ఇవాళ పండగ కదా, 5 గంటలకి లేచి 5:30 అవుతుంది టైం. చీకటి ఉంది, మమ్మల్ని పని చేయకుండా చేస్తారు ఫ్రెండ్స్. క్లీనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పిట. హాయ్. తాత వచ్చాడు. తాత వెళ్ళు. తాత క్లీన్ చేస్తారు కింద. మంచిగా మంచిగా అగ్గో అయిపోయింది. ఫ్రెండ్స్ ఇగో క్లీనింగ్ అవుతుంది మొత్తం. మంచిగా క్లీన్ చేస్తారు, మనం కూడా చేస్తున్నాం. కానీ హాయ్ చెప్పే. హాయ్ చెప్పు. ఇటు నువ్వు చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఉగాది స్పెషల్. పోయిపోతున్నావా? పూలు పట్టుకొచ్చాం ఫ్రెండ్స్. బయటికి పోయి పూలు పట్టుకొని వచ్చిన. ఇంకా అయిపోయింది, ఇంకా క్లీనింగ్ అయిపోయింది మొత్తం. ఇంటి బయట కూడా క్లీన్. ముగ్గెత్తారు, పెద్ద ముగ్గెత్తారు, రథం ముగ్గెత్తారు. ఇడికెళ్ళి తాడు పట్టుకొని పోతే ఆడికెళ్ళి బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ బట్టలు వేసుకోడంట. మామూలుకి బట్టలు నచ్చలేదంట. కుర్తా పైజామా కావాలంట. కుర్తా పైజామా తెలియదు, ఏదో కొనుకొచ్చిన వేసుకోబెట్టే. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు ఉండండి, 1 గంట సేపు. మళ్ళీ ఎత్తా, కోట ఎత్తా. వద్దా? ఇవి వద్దా? వద్దా? ఇప్పేలా? ఇవి ఒక్కరోజు ఉండండి, ఓకేనా? అవి వద్దంటావు, ఇప్పెత్తున్నావు. వద్దంటున్నావు. కొత్త డ్రెస్ తాత నెమ్మందాం. కొత్త డ్రెస్ తెస్తాడు ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, స్నానం అయిపోయింది. ఇక పూజ చేయాలి. పూజ చేస్తారు. హాయ్ చెప్పు. పొద్దున్నీ బిజీగా ఉంది. మొత్తం క్లీనింగ్, వాషింగ్ అంతా ఇప్పుడు అయిపోయింది. ఇక పూజ చేస్తారు. పూజ చేసినాక ఆగో చాచా చాచా పూజ చేస్తున్నాం ఇక. అరే తీసుకో. ఇప్పుడు చింతపండు నానబెడుతున్నాను. ఇది ఎందుకంటే పచ్చడి కోసం, అంటే ఉగాది పచ్చడి చేయడానికి చింతపండు నానబెడుతున్నాను. ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తాము. వేప కొమ్మలు మా నాన్న బయటకు వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. పొద్దున వేయి తెంపుకొని తీసుకొచ్చాడు. ఉగాది పచ్చడి కోసము మామిడికాయలు కోస్తున్నాం. పాతకాలంలో పచ్చడి కుండలో చేసేవారు అనమాట. అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు మేము లైక్ బౌల్లోనే చేసేవాళ్ళము, కుండలో ఎప్పుడు చేయలేదు. సో అది అనమాట. యాక్చువల్గా అయితే కుండలోనే చేయాలి, కుండలో చేస్తే బాగుంటుంది.
ఉగాదికి బచ్చాలు చేస్తారు అనమాట. అంటే కొంతమంది పోలేలు అంటారు వీటిని, ఇవి బచ్చాలు కూడా అంటారు అనమాట. సో బచ్చాలు చేసే ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టిన తర్వాత పప్పుని ఆరబోయాలన్నమాట. అంటే ఎందుకు ఆరబోస్తారంటే కాలుతుంది కదా, ఫస్ట్ జర్ర పచ్చి పచ్చి వెళ్ళిపోయినాక తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకొని మళ్ళీ మిక్సీ చేస్తారనమాట. మిక్సీ చేసి మన కడాయిలో కొంచెం వేడి చేస్తారనమాట. మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మీకు ఇందులో ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఏంటిది అది చేయొచ్చు చెప్పు. ఇప్పుడు బెల్లం కట్ చేస్తున్నాం కదా, బెల్లం వచ్చేసి బచ్చాల కోసం కట్ చేస్తున్నాం అనమాట. అంటే పోలేల కోసం కట్ చేస్తున్నాను. కమ్మాన్ ఇప్పుడు తింటాడే వీడు. చేయించా ఇప్పుడు పోలేల కోసము పిండి కలుపుతుంది, మైదా పిండి. దాంతో పోలేలు చేస్తా. అంటే పోలేలు అంటే అదే చెప్పాను కదా, బచ్చాలు చేస్తారనమాట. ఇప్పుడు ఏం కావాలి, ఇందాక పప్పు ఎండబెట్టినాం కదా, అదే ఆరబోసినాం కదా. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి మిక్సీ పట్టాలన్నమాట పోలేల కోసం. అంటే దాన్ని బచ్చాలు అంటారు, యాక్చువల్గా మేమంటే పోలేలు అంటాం. అప్పుడే చేచా ఇటు ఫ్రెండ్స్, ఇగో ఇంతసేపు పోలేలు అదే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసాము. ఇప్పుడు బెల్లం నేను కట్ చేశాను కదా, బెల్లాన్ని కరిగిస్తాను అనమాట. ఇప్పుడు అలా కరిగించాను. నూనె పోయావా అట్లేదు ఫ్రెండ్స్, అట్లా కరిగించాలి, అట్లా కరిగించాలి. ఇందాక మిక్సీ పట్టినాక మనం పప్పు మిక్సీ పట్టాం కదా, పట్టిన పప్పుని ఇప్పుడు బెల్లంతో పాటు కలిపి మిక్స్ చేస్తూ ఉండాలి. కరి ఫ్రెండ్స్, పోలేలు చేస్తుర్రు. ఫస్ట్ చపాతీలా వేసేసి తర్వాత ఆ ఉండలు కట్టి లోపల పెట్టి డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొచ్చి కడాయిలో నూనె పోయాలనే, నూనె పోయాలా కడాయిలో? పోలేనికి పెంకలేస్తా, మైదా పిండి కదా, నూనె వేస్తా కదా. ఫైనల్గా చాలా కష్టపడి ఉగాది పచ్చడి ఇంకా బచ్చాలు చేసామన్నమాట. ఇదిగో ఇది బచ్చాలు, ఇది వచ్చేసి మన పచ్చడి, ఉగాది పచ్చడి. ఫైనల్గా అంతా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి.
కింద ఉన్న గంట కొట్టండి, ఏదన్నా అప్డేట్ వస్తే ఫస్ట్ మీకే వస్తుంది. ఫస్ట్